లైవ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. దిల్ రాజు ఒకప్పుడు వరుస చిత్రాల విజయాలతో నిర్మాతగా తనకంటూ ఓ మార్కును క్రియేట్ చేసుకున్నారు. ఆయన దిల్, ఆర్య, బొమ్మరిల్లు, కొత్త బంగారు లోకం, బలగం వంటి తన బ్రాండ్ను మరింత ముందుకు తీసుకెళ్లాయి. ఇప్పుడిప్పుడు దిల్ రాజు జోరు తగ్గింది. సినిమాల నిర్మాణం కూడా తగ్గించాడు. ప్రస్తుతం నిర్మాణ వ్యయాలు పెరిగిపోవడం, ఆడియన్స్ ఓటీటీకి అలవాటు పడటంతో ఒకవైపు సినిమాల నిర్మాణంతో పాటు డిస్ట్రిబ్యూటర్గా కూడా రాజు ఇంతకు ముందుతో పోలిస్తే సినిమాలు తగ్గించారు. ప్రస్తుతం ఆయన నితిన్తో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు చిత్రంతో పాటు రామ్ చరణ్ హీరోగా తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. దీనితో పాటు సుహాస్తో జనక అయితే గనక అనే సినిమాతో పాటు ఆకాశం దాటి వస్తావా అనే 2 చిన్న సినిమాలు కూడా ఆయన బ్యానర్లో నిర్మాణంలో ఉన్నాయి. అయితే ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా సినిమా నిర్మాణం విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు దిల్ రాజు. అయితే ఇటీవల ఆయన రేవు అనే చిన్న సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. మొదటి నుంచి కూడా సినిమా రివ్యూలపై కామెంట్స్ చేసే దిల్ రాజు ఈ ఫంక్షన్లో పలు కామెంట్స్ చేశాడు. రేవు సినిమా నిర్మాణంలో ఇన్వాల్వ్ అయ్యి ప్రొడక్షన్ చూసుకుంటున్న 2 జర్నలిస్టులు మా సినిమాలు విడుదల అయినప్పుడు రేటింగ్స్ ఇస్తూ రివ్యూ రాసేవాళ్ళు. ఇప్పుడు త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతుంది. నేను ఇప్పుడు వీళ్ళ రేవు సినిమా చూసి రివ్యూ చెబుతాను అని వ్యాఖ్యానించాడు. సినిమా నిర్మాణం, దర్శకత్వం అంటే అంత ఈజీగా కాదు. ఎవరైనా ఇందులోకి దిగితే తెలుస్తుంది. మీరు సినిమాలు చూసి రేటింగ్లు ఇచ్చే తేల్చేశారు కదా, మీ జడ్జ్మెంట్ ఎలా ఉందో మీ సినిమా చూసి నేను చెబుతాను అంటూ ఇండైరెక్ట్గా ఈ కామెంట్స్ చేశాడు దిల్ రాజు. అయితే సినిమా యూనిట్ మాత్రం దిల్ రాజు తమ సినిమా చూసిన రివ్యూ చెబుతానని అనడం పాజిటివ్గానే తీసుకుంది. చూసారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అనుశంకర్. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ. బాయ్. Please subscribe to TFCC. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.